శ్రీమతి వైఎస్ జయమ్మ రాజారెడ్డి గారు, మీరు శ్రీ వైఎస్ రాజారెడ్డి గారికి సతీమణిగా, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తల్లిగా, పులివెందుల శాసనసభ్యులు అయినటువంటి శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి తల్లిగా, మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులను పొంది మరి ఇంతటి చరిత్ర కలిగి మీరు కూడా ఒక సర్పంచ్గా విశేషమైనటువంటి సేవను ఈ ప్రాంతానికి అందిస్తూ ఉన్నారు. అందుకే చాలామంది అంటుంటారు, సేవారంగంపై మక్కువ మీ అంతరంగంలో ఎక్కువ, సహకారముపై మమకారం మీ సహజమైనటువంటి సంస్కారం. అంతేకాక విద్య, వైద్య వ్యాప్తి కొరకు విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని అంటూ ఉంటారు. కాబట్టి శ్రీమతి వైఎస్ జయమ్మ రాజారెడ్డి గారు, ఈనాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పులివెందుల విజయప్రియ ఫోటో స్టూడియో తరఫున మేము మీ వద్దకు రావడం జరిగింది. కాబట్టి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, దయతో మాకు సమాధానాలను అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. మరి మీరు ఏ గ్రామవాసులు? నేను పెద్దకొడాల గ్రామవాసులండి. అక్కడి నుంచి. మీరు ఎంతవరకు విద్యాభ్యాసం చేశారు? నేను మెడ్రాస్లో మెడ్రాస్లో బెంటింగ్ గర్ల్స్ హై స్కూల్లో 5th ఫామ్ వరకు చదివి తర్వాత నా పెళ్ళి అయిందానా ఆ కొదవ ముందుగానే మాట్లాడుకున్నాము. నేను అది తప్పకుండా ముగించి తీరాలని. తర్వాత ఆ ఎస్ఎస్ఎల్సి ఇక్కడ పులివెందుల్లోనే బోర్డ్ హై స్కూల్లో చదివి ముగించానండి. మీ భర్త శ్రీ వైఎస్ రాజారెడ్డి గారు మరి వ్యవసాయదారుల, పారిశ్రామికవేత్త లేక రాజకీయ నాయకుల? ఆయన వ్యవసాయదారులు అయితే అన్ని విషయంలో ఆయనకు బాగా తెలుసు. తన మైండ్ అన్నిట్లలో పర్ఫెక్ట్గానే ఉంటుందని చెప్పవచ్చు. వ్యవసాయదారులే కానీ సమయానికి సేద్యగాళ్ళు కానీ ఇంకా వేరే సర్వెంట్ కానీ లేకపోయినా ఆయనే చేయగల సమర్థులు. ఇంకా అన్ని విషయములలో వ్యవసాయం బాగా తెలిసిన వాడే. పారిశ్రామికంగా మైన్ ఓనర్స్ కాబట్టి ఆ మైన్స్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కానీ వెంటనే మెకానికల్ను పిలిపించి చేయడము, అంతకంటే చిన్నదైతే తనే స్వయంగా చేయగల సమర్థులండి. రాజకీయంగా కొంతమందికి సహాయం చేస్తారు కానీ ఆయనే రాజకీయంగా కావాలనేది ఎప్పుడు అనంగా నేను వినలేదు. కింగ్ మేకర్నే కానీ నాకు ఇష్టం లేదని ఎవరితో చెప్తా అంటే నేను విన్నానండి. మరి ఈ పులివెందుల ప్రాంత ప్రజానీకమంతా ఎక్కువగా శ్రీ రాజారెడ్డి గారిని పెద్ద ఆయన అని ఉంటుంటారు, మరి ఎందుకోసం అంటారండి? ఈ పెద్ద ఆయన అనేది ఎందుకంటారు మిమ్మల్ని అని మేము అడిగినామండి. అడిగితే అది ఏమో నాకేం తెలియదని ఈరోజే చెప్పారు. అది ఎవరెవరి సహాయాన్ని బట్టి వాళ్ళు అంటూ ఉంటారని మేము అనుకుంటాము. ఎంతోమంది కొన్నిసార్లు వారు కొట్లాడుకొని వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సమాధానపరిచి వాళ్ళని సంతోషపరిచి వెళ్ళిపోయేవాడు. కులమత భేదం లేకుండా పెళ్ళిళ్ళు కావాలనే వాళ్ళకు కూడా చేపించి వారి ద్వారా వారికి తృప్తి కలిగించి ఈయన కూడా సంతోషపడేవాడు. కనీసం వారి భోజనాలకైనా పోయేవాడు. టైం బాగా కీపప్ చేసేవాడు. అందుకని నాకు తెలిసినంత మటుకు ఇంకా వేరే ఉండవచ్చును. ఎవరినైనా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు వినని పిల్లలను కూడా తీసుకొని పోయి వారికి పనులు నేర్పించి గద్దించి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించేవాడు. అందువలన అటువంటి కుటుంబాలు న్యాచురల్గా పెద్ద అని అంటారని నేను అనుకుంటున్నాను. మీకు పంచపాండవులు లాంటి 5 మంది పుత్రులు, ఒక పుత్రిక ఉన్నట్లు విన్నాం. మరి వారు ఏ వృత్తుల్లో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు? వాళ్ళు ఆయా వృత్తుల్లో ప్రవేశించడానికి మీ సహకార సహాయాలు ఏమన్నా ఉన్నాయా? నాకు 5 మంది కొడుకులు, ఒక బిడ్డ ఉండేది వాస్తవమేనండి. పెద్ద కుమారుడు జార్జ్ రెడ్డి చాలా క్లెవర్ స్టూడెంటు. ఎంబీఏ ఇంజనీరింగ్ పోయి ఇంజనీర్ పాస్ అయినాడు. తర్వాత ఉద్యోగం లేకపోయినాయనంటే అది ఉద్యోగం లేకుండా స్పెషల్ బిజినెస్ చూసుకుంటున్నారు. తర్వాత రెండోవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కూడా బాగా చదువుతున్నాడు. డాక్టర్ ఎంబీబీఎస్కి పోయి డాక్టర్ అవుతాడు అని నాకు ఆశ ఉన్నది. మన ఊరిలోనే మేము ఆయన కాగా అది రాజశేఖర్కి ఒక హాస్పిటల్ కూడా కట్టించినాము. అయితే ఆయన
తిరిగి రాజకీయాలకి ఎటు వెళ్ళిందో నాకు కూడా అంత ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇక్కడ కొద్ది కాలము డాక్టర్గా ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ఇట్లా ప్రజలకు ఈ విధంగా సహాయం చేయకుండా రాజకీయంగా కూడా కొంచెం కొంచెము అందరికీ కావాల్సిన సహాయాలు చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మూడవ వాడు వివేకానంద రెడ్డి. మాకు భూములు ఉన్నాయి కాబట్టి భూములు చూసుకునేదానికి బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటే బాగుంటుందని ఆయన్ను అగ్రికల్చర్కి పంపించినాము. తర్వాత ఆయన పాస్ అయి భూములు చూసుకుంటూ ప్రజలకు సమితి అధ్యక్షుగాను ఎమ్మెల్యేగాను ఉండి ప్రజలకు తనకు తోచిన సహాయము వారికి చేస్తూ వస్తున్నాడు. తర్వాత నాలుగవది అమ్మాయి, ఆమె ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ చదివింది. తర్వాత ఇంట్లో పిల్లలు చూసుకుంటూ తాను ఎక్కడో విజయవాడలో ఉండే థియేటర్స్కు నెలకు ఒకసారి పోయి అకౌంట్స్ చూసుకొని వస్తుంటుంది. తర్వాత ఇంకా సుధీకర్ అనేవాడు అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చాడు. తర్వాత బాగా ఉద్యోగం పనికి వచ్చేవాడు అనుకుంటే అది కర్నూలులో ఏదో కొన్ని అవాంతరాల్లో మైనింగ్ మేనేజర్గా ఉన్నాడు, కానీ అది స్టాప్ చేయాల్సిన పని వచ్చింది. తర్వాత ఆయన ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. తర్వాత చిన్నవాడు రవి ఏడుగురి సీ ఫుడ్స్ అనే రొయ్యల వ్యాపారం చేస్తున్నాడు. అది పర్వాలేదు. ఇంతకుముందు విశాఖపట్నంలో చేసి అక్కడ సరిగా సముద్ర తీరం కొంచెమై పోటీలు ఎక్కువై మెడ్రాస్కి పోయి ఇప్పుడు మెడ్రాస్లో చేస్తున్నాడు. పర్వాలేదు, దేవుని అయితే బాగానే చేస్తున్నారు ప్రజ బిడ్డలంతా. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైనటువంటి ఆదరణ ఉంది, ప్రజాదరణ ఉంది. వారికి ఎంతో ఫాలో అప్ కూడా ఉంది. మరి చిన్నతనం నుంచి వారు ఇదే విధంగా హుషారుగా చాలా చలాకీకి తిరిగేవారైనా వారు రాజకీయ నాయకుల్లో ప్రవేశించిన తర్వాత తల్లిదండ్రులుగా మీరు అతనికి అందించినటువంటి ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? రాజశేఖర రెడ్డికి ఒక విధంగా పాలిటిక్స్లో కొంచెం ఇష్టం ఉన్నట్లే ఉంది. వారి తండ్రికి కూడా కొంచెం ఇష్టమేమో, కానీ నాకు మాత్రం రాజకీయాలంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అయితే దాంట్లో షైన్ అవుతున్నాడు కాబట్టి నేనే ఎప్పుడు అంత నేను బాగా చూసుకున్నాడు. కాలేజెస్లో కూడా ఒక విధంగా రాజకీయవేత్తగానే ఉన్నాడు. తన ఇంట్రెస్ట్ కొద్దీ తనే పోయినాడు, నేనేం బలవంతం చేయలేదు. రాజశేఖరే పోయినాడని నేను అనుకుంటాను. ఒకవైపు మీ భర్త గారు, మీ కుమారులు, మీ కోడళ్ళు కూడా రాజకీయ రంగంలో ముందంజ వేస్తూ ఉన్నటువంటి సమయాల్లో మీరు కూడా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ పులివెందుల సర్పంచ్గా మీరు ఎన్నిక కావడం జరిగింది. మరి మీరు ఈ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయా? ఎలాంటి పరిస్థితుల్లో మీరు రాజకీయంలోకి ప్రవేశించారు? ఈ పంచాయతీ బోర్డు దీనికి మీరైతే బాగుంటుందమ్మా, ఏమేమి పోటీ లేకుండా మీరే ఉండవచ్చు. తర్వాత వేరే వాళ్ళని పెట్టుకున్నామంటే మళ్ళీ పోటీలు అవుతాయి, మళ్ళీ ఎలక్షన్లు అవుతాయి, చాలా ఇదైపోతుంది, నిమ్మలం ఉండదు, మళ్ళీ పార్టీలన్నీ ఏర్పడతాయి, మీరు ఉండండి అని నాకు చాలామంది చెప్పినారు. అయితే దీనికంటే ముందు మా భర్త గారు చేసినారు కాబట్టి తెలియని విషయాలు ఆయనతో చెప్పించుకోవచ్చులనే ధైర్యంతో ప్రజలు నన్ను అడిగిన కోరికలకు లోబడి నేను దీనికి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా నిలబడినాను. దానికి తోడుగా ఏదైనా కానీ అంతకుముందు పనిచేసిన పెద్ద ఆయన మా భర్త గారు అన్నీ అడిగితే చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత వైఎస్ మనోహర్ రెడ్డి అనేవాళ్ళు, ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయన నాకు కుడిపూజంగా ఉన్నాడు. ఏదైనా నేను చేయలేకపోయినా ఆ అబ్బాయి బాగా చేసి పెట్టేవాడు. ఇంకా ఈవో కూడా బాగా అనుభవశాలే. అట్లనే జరిగిపోయింది. మాకు మేమందరం కూడా మెలిసి అందరూ వార్డ్ మెంబర్స్ మేము అందరం ఒకరికొకరు కలిసి బాగా ఆ పనిని తూగిస్తూ వచ్చేదాన అరమరికలు లేకుండా క్షుణ్ణంగా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నేను ప్రెసిడెంట్ అయినా. పులివెందుల మేజర్ పంచాయతీ మరి ఇంత పెద్ద
మేజర్ పంచాయతీకి ఒక మహిళా సర్పంచ్గా మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నేను మహిళా సభ్యురాలైనా కానీ పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు. అందరూ కలిసిమెలిసి మేము చేసుకుంటామని చెప్పాను కదా. తర్వాత నీళ్ళతో కొంచెం ఉన్నా కానీ మా భర్త గారు రాజారెడ్డి గారు చాలా కష్టపడి ఎన్నో 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 విధాలుగా పెద్ద భూతల జలాశయం అనే దాన్ని కట్టి దాని ద్వారా సగం ఊరుకు నీళ్లు సప్లై అయ్యేట్టుగా చేశారు. అంతకుముందున్న పాత వాటర్ ట్యాంక్ నుంచి సగం ఊరికి సప్లై అవుతా ఉన్నది. మొత్తం మీద అందరు కష్టపడి పని వాళ్ళు కూడా చెప్పిన మాట విని రాత్రంతా మేల్కొని ఆ జలాశయంలోకి నీళ్ళు వచ్చేట్టుగా అందరు కలిసి చేసినారు. ఈ విధంగా ఏ పనులు కూడా ఒకరికొకరు సహకరించే అందువల్ల అన్నీ సక్రమంగా జరుగుతున్నందువలన సక్రమంగానే ఎలాంటి ఈ ఇబ్బందులు లేకుండా జరుపుకుంటూ వస్తున్నామండి. ప్రత్యేకంగా మహిళల అభ్యున్నతి కోసం మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? మేము మహిళలకు ఇంతకుముందు ఒకటి మహిళది డబ్బు ఇది మహిళా సమాజం కూడా ఒకటి ఉన్నది. దాంట్లో కూడా దాని నుండి కూడా మేము పిల్లలకు కుట్టు అక్షరరశ్మి అదంతా నేర్పిస్తూ ఉంటుంది. దానికి తర్వాత మేము మొదటిసారిగా లేడీస్ లయన్స్ క్లబ్లో చేరినాము. ఇది ఇక్కడ ఫామ్ చేసినాము. దానివల్ల మేము ఎన్నో మేలు చేసేదానికి వీలైంది. మా శక్తి ఉన్నంత వరకు బీదలకు చదువు రావాలని మొట్టమొదటి నిరక్షరాస్యులుగా ఉన్న వాళ్ళకు చదువు వచ్చేట్టుగా ప్రయాసపడినాము. తర్వాత కుట్టుకు కూడా ప్రయాసపడినాము. తర్వాత ఒక చిన్న గ్రామములు దత్తుకు తీసుకొని వాటి ద్వారా ప్రజలకు మేము చేయాల్సిన సహాయము, కరెంటు లేకపోతే కరెంటు కూడా తెచ్చిచ్చినాము. ఈ విధంగా చిన్న చిన్న సహాయాలు చేసి దానికి అభివృద్ధిలోకి వచ్చేట్టుగా లయన్స్ క్లబ్లో చేసినాము. ఇంకా ఫ్రీ ఐ క్యాంపు మొదలగునవి ఎన్నో చేసి ఉంటాము. తర్వాత ఇంకా ఫ్రీ ఈ విధంగా ఇంకో క్లబ్ కూడా ఉండేది. తర్వాత నేను సిఎస్ఐ చర్చ్కి విమెన్స్ ఫెలోషిప్ దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాము. తర్వాత దాంట్లో ఆ ప్రార్థనలో మేము ఈ చిన్న చిన్నవన్నీ మేమేం చేసినామో ప్రజలకు మేలు దాంట్లో బట్టి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నెరవేర్చమని దేవుని వేడుకుంటూ ఉంటాం. ఈ విధంగా మేము సాధ్యమైనంత వరకు అభివృద్ధి తెచ్చేదానికి పాటుపడినాం. ఈ లైనిజం వస్తే 324 D3లో అంటే 6 రెవెన్యూ జిల్లాలలో పురుషులు మాత్రమే ఈ లైనిజంలో సభ్యులుగా ఉండేటటువంటి వారు. అటువంటి సందర్భాలలో మొట్టమొదటిసారిగా మన కడప జిల్లాలో ఈ పులివెందుల పట్టణంలో ఒక మహిళా లయన్స్ క్లబ్ను ఏర్పాటు చేసి అందుకు మీరు మొట్టమొదటి అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి ఏ విధంగా ఈ సమాజంలో లైనిజం ప్రెసిడెంట్గా మీరు చార్టర్ ప్రెసిడెంట్గా ఏ విధంగా వీళ్ళందరినీ కలుపుగోలుగా తీసుకొని వచ్చి ఎట్లాంటి కార్యక్రమాలను లైనిజంలో చేపట్టారు? మేము ఈ ఊళ్ళో మేము మెంబర్స్ అంతా అందరం ప్రియదర్శినిలో ఉన్నాము. ముందు ప్రియదర్శిని మహిళా మండలిలో, తర్వాత అందరం చాలా మటుకు 3 భాగాలు ఇక్కడికి వచ్చి అందరం పని కట్టుకొని అందరూ తప్పనిసరిగా వృద్ధి చేయాలా. కొంతమంది మొదట లేడీస్ది కష్టంగా ఉంటుందేమో దాని వేరే దానికి సహాయం చేస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ అయితే తర్వాత అందరూ ఒప్పుకొని మేము కలిసికట్టుగా మహిళా మండలి లయన్స్ క్లబ్ ప్రియదర్శిని అని పేరు పెట్టుకొని ఫ్రీ ఐ క్యాంప్స్ చేసినాము. డెంటల్ తర్వాత పిల్లలకు పరీక్షలు చేయించినాము. ఓవర్ హెల్త్ చెకప్ చేయించినాము. తర్వాత పోలియో ప్లస్ పోలియో డ్రాప్స్ చేయడము, అన్ని చిన్న చిన్న పనులు ఏవైనా విడిచిపెట్టకుండా మేము
ఈ లోపల పోలియో డ్రాప్స్ పులివెందుల్లో మేమే ఎక్కువ చేసినామని అవార్డు కూడా వచ్చినారు మాకు. చాలా కష్టపడి స్వతహాగా మా శక్తి వంచన లేకుండా తిరిగి అన్నీ చేసినాము. లయన్స్ క్లబ్కు బాగా తగినంత పని కూడా చేసినామని మా నమ్మకము. మీకు పులివెందుల పట్టణంలో సొంత హాస్పిటల్ ఉంది. సొంత హాస్పిటల్లో కొంతకాలం మీ కుమారుడైనటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం డాక్టర్గా అక్కడ ఉన్నారు. మరి ఆయన రాజకీయంలోకి ప్రవేశించిన తర్వాత మరి వేరే వాళ్లకు అప్పచెప్పడం జరిగింది హాస్పిటల్లో. ఇప్పుడు మీ మనవరాలు డాక్టర్ వృత్తిని పూర్తి చేసినట్టు తెలుస్తుంది, డాక్టర్ విద్యను పూర్తి చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి ఆమె ఏమన్నా ఇక్కడ మీ హాస్పిటల్లో ఉండి ఈ ప్రజలకు సేవ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఆమె ఇప్పుడు మా మనవరాలు సునీత ఇంకా తను హౌస్ సర్జన్సీ వెల్లూరులో చేస్తున్నది. ఇంకా కొద్ది కాలం ఉంది. అది హౌస్ సర్జన్సీ అయిన తర్వాత ఆమె తర్వాత హైయర్ స్టడీస్కి పోవాలని ఉంది. కాబట్టి ఆమెను మేమేం ఫోర్స్ చేయలేము. అది కాకుండా ఆమె హస్బెండ్ ఇప్పుడు ఫారిన్లో ఉన్నారు. వారిద్దరూ చర్చించుకొని వాళ్ళు రావాల్సి వస్తే మాకు చాలా సంతోషమే. వాళ్ళని మాత్రం మేము ఫోర్స్ చేయము. వారి భవిష్యత్తు ఇంకా బాగా కావాలని మాకు ఆశ. ఇప్పుడు రాజశేఖర్ వదిలిన తర్వాత రాజశేఖర రెడ్డి చెప్పొచ్చా, చిన్నాయన పురుషోత్తమ రెడ్డి ఇప్పుడు ఈ ఆసుపత్రిలో డాక్టర్గా ఉన్నారు. ప్రజలకు చాలా సేవ చేస్తున్నారు ఆయన. తర్వాత ఈ మా ఆసుపత్రిలో ట్యూబెక్టమీస్ జిల్లాపైకి ఇది ఫస్ట్ వచ్చింది. చాలా బాగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మా పెద్ద ఆమె ఒక ఆమె ఇప్పుడు రిటైర్ అయిన ఆమె మా ఆడబిడ్డ చాలా బాగా పని చేస్తూ ఉంది ఆసుపత్రిలో. ఆమె వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసే వలన ఆసుపత్రి కూడా చాలా ఎన్నో విధములుగా అభివృద్ధి అయింది. ఇంకా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొద్దిగా రోజుల్లో కూడా చాలా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక కోమట ఆయనకు పెద్ద ఆపరేషన్ చేసి ఆయన బ్రతికించిన పేరు ఇప్పటికి ఉంది. అయితే క్లీన్లీనెస్కి ఎక్కువ గట్టిగా పట్టుకొని వాళ్ళను వర్కర్లను కొంచెం చిన్న ఫైన్స్ వేసి చాలా బాగా చూసుకునేవాడు. పులివెందుల్లో మీకు ఒక ఐటీఐ కాలేజీ, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ, అదేవిధంగా అబ్బాయిలకు ఒక జూనియర్ కాలేజీ సింహాద్రిపురంలో ఉన్నట్లు తెలిసింది. మరి ప్రత్యేకించి పులివెందుల పట్టణంలో మహిళా జూనియర్ కళాశాలను ప్రారంభించడానికి కారణాలు ఏమిటి? మీరు ఆ కాలేజీకి కరస్పాండెంట్గా ఉన్నట్లు తెలిసింది. ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఈ జూనియర్ కాలేజీ మేము సెపరేట్గా గర్ల్స్కి ఉంటే బాగుంటుందని తలంచి స్థాపించినాము. దానికి మేమే మా కుటుంబం వారు ఇంకా మా బావగారు వీళ్ళంతా మేము డబ్బులు వేసుకొని అది కట్టించాము. తర్వాత దానికి మా ఆడబిడ్డ అక్కడ కడపలో గురుకులకు పాఠశాలలో రిటైర్ అయ్యి ఉంది తెలుసుకొని ఆమెను పెట్టినాము. ఆమె ఎంతో సంతోషంగా ఒప్పుకున్నది. ఆమె ద్వారా ఆ కాలేజీ చాలా అభివృద్ధికి వస్తుందని నమ్ముతున్నాము. తర్వాత ఈ ఇంటర్మీడియట్ అనేది పిల్లలకు చాలా ప్రాముఖ్యమైనది. అది తర్వాత ఎక్కడికి పోవాల్సింది దానికి వీరు ఒక మైలురాయిలాగా చూసుకొని కష్టపడి చదవాలా. ఎంతో మధ్యలో విడిచిపెట్టకుండా బాగా చదవాలని చెప్పి ఇంటర్మీడియట్ ఉంటేనే తర్వాత వేరే డిగ్రీలు కానీ ఏదానికైనా పోయేదానికి వీలవుతుందని చెప్పి మేము దాన్ని మొదలుపెట్టినాము. ముఖ్యంగా ఆడపిల్లలకు ఇది సెపరేట్గా ఉంటే ఎంతో మంచిదని ఆలోచించి తర్వాత గర్ల్స్ సరిగా కొంతమంది చదవకపోవచ్చు, స్టాప్ చేయొచ్చు. కాబట్టి
దీనికి ఆడపిల్లల్ని ఎట్లయినా కానీ చదువుకునేదానికి వారికి ఎన్నో అవకాశం ఉన్నట్లుంటుంది. కొంతమంది దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇష్టపడరు. దానికి ఇంకా ఇప్పుడు హాస్టల్ లేదు ప్రస్తుతము. ఇంకా నిదానంగా దూరం రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు బాగుపడాలా, తప్పకుండా ఆశగా వచ్చి చదువుకోవాలని చెప్పి హాస్టల్ కట్టేయాలనే ఐడియాలో ఉన్నాము. అది తొందరలో కట్టేయగలమని కూడా అనుకుంటున్నాము. అది అంత దైవచిత్తం. సరే, ఇంకా అంతేగా మహిళలకు అన్ని స్థాయిల్లో ఇంచుమించు ఎక్కువగా రిజర్వేషన్ కావాలని కోరుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? మహిళలకు తప్పకుండా రిజర్వేషన్ ఇచ్చేదే మంచిది. తర్వాత ఈ లోపల ఇప్పుడు 50% ఇవ్వాలని అన్నారని తెలిసింది. అట్లా ఇచ్చినా కానీ కొన్నిసార్లు మేలే జరుగుతుంది. అయితే ఏ పనిలో పెట్టినా కానీ మహిళలు బాగా చాలా పట్టుదలతో చేసే స్వభావం ఉంటుంది. అయితే అందరూ అట్లే ఉంటారని చెప్పలేము. వాళ్ళు మగవారికి అయితే ఎన్నో పనులు ఉంటాయి. కొన్నిసార్లు ఆ పనుల మీద ఇది కావచ్చును. అయితే ఈ మహిళలు చాలా గట్టి ప్రయత్నంలో ఉండి విద్య విషయంలో చూసినా కానీ చాలా కష్టపడి పిల్లలను బాగా ఇంప్రూవ్ చేసేదానికి పాటుపడతారు. ఇంకా తర్వాత ఇంకా వేరే ఆఫీసులలో పని కూడా చాలా జాగ్రత్తగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలా అని చెప్పి కొంతమందికి అటువంటి ఐడియాస్ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా విద్య రావాలి. ఆడవారికి విద్య వస్తే తర్వాత ఏ దానికైనా రిజర్వేషన్ ఇచ్చినా కానీ వారు దాన్ని సక్రమంగా వాడతారనే అభిప్రాయం నాకుంది. ఇటీవల సంభవించినటువంటి తుఫాను దుర్ఘటనలో పులివెందుల ప్రాంతం కూడా కొంతవరకు దెబ్బతినిందని చెప్పి తెలిసింది. మరి వెంటనే మీరు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేశారు? ఈ తుఫాను విషయంలో చాలా పులివెందుల కంటే ఇంకా వేరే వేరే ప్రాంతాలు చాలా భయంకరంగా నాశనమైనని తెలుసుకొని చాలా బాధపడినాము. మేము పంచాయతీ బోర్డు వారము, లయన్స్ క్లబ్ వారము అందరం కలిసి పులివెందులంతా అక్కడ అన్ని ఇది తీసుకున్నాము. తర్వాత మేమే సొంతంగా కావాల్సినంత మేము ఒక్కొక్కరము కాంట్రిబ్యూట్ చేసుకొని తర్వాత అవంతా కూడా చేసి వస్త్రాలు, ధాన్యము, డబ్బులు ఇవంతా తీసుకొని ఒక పెద్ద వ్యాన్ పోతుంటే దాంట్లో వాళ్ళు నమ్మకస్తులు చర్చి వ్యాన్ పోతూ ఉంటే దాంట్లో పౌర్మములకును కలసపాడుకు ఇంకొక ఎవరికో అక్కడ పంపమని చెప్పి నమ్మకంగా వారితో పంపించినాము. తర్వాత ఇక్కట్లో కూడా దగ్గర పల్లెలలో కూడా పోయి మేమే స్వతహాగా చూసి వారికి కావాల్సిన సహాయం చేసేదానికి ఎంతో పాటుపడినాము. మాకు చాలా ఇది అందరికి కూడా దీనివల్ల ఎంతో నష్టపడి ఉంటామని తలంచినాము. తర్వాత నేను రాజశేఖర రెడ్డికి, వివేక రెడ్డికి కూడా చెప్పి వారి ద్వారా కూడా ప్రజలకు ఎంతో ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పినాను. చివరిగా ఒక ప్రశ్న అండి. గ్రామాభివృద్ధి కొరకు మీరు ఏవైనా ప్రణాళికలు రూపొందించారా? మరి రూపొందించినటువంటి ప్రణాళికలను అమలు పరచడానికి ఎలాంటి చర్యలను తీసుకున్నారు? ఈ పులివెందుల్లో విద్యకు వైద్యానికి ఉంటే ప్రజలంతా బాగుపడతారని చెప్పి మేము అనుకొని తర్వాత ఇక్కడ ఒకటి కాలేజెస్ కట్టించినాము. తర్వాత డిగ్రీ కాలేజ్ ఒకటి, పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి, ఐటీఐ ఒకటి కట్టించినాము. అది బాగా జరుగుతూ ఉంది. ప్రతి వారికి తప్పనిసరిగా విద్య రావాలి. విద్య రాకపోతే మూర్ఖులని చెప్తారు కదా, తప్పకుండా విద్య ఎసుగు వినయం అంటారు. కాబట్టి అందరికీ చదువు అనేది వస్తే వాళ్ళ జీవితంలో అందరూ బాగుపడతారనే ఉద్దేశంలో డిగ్రీ కాలేజ్ కట్టినాము. తర్వాత ఇంటర్మీడియట్ అయితేనే ఆడపిల్లలు బయటకు దూరం పోవాలంటే కూడా కొంచెం కష్టపడతారని చెప్పి ఈ డిగ్రీ కాలేజ్ కూడా
కష్టాలకు వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అది కట్టించినాము. తర్వాత ఇంకా మన వైద్యం కూడా మన ఆసుపత్రిలో జరిగిన మాత్రం బాగానే జరుగుతుంది పేదలకు అని. అన్ని విషయములలో డాక్టర్లు బాగా పనిచేస్తూ బాగానే జరుగుతుందని నమ్ముతున్నాను. మంచిదండి. వయసులో పెద్దవారైనా కానీ మేము అడిగిన దానికి చాలా సంతోషంగా సమాధానాలు ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాము. మరి పులివెందుల విజయ ప్రియ ఫోటో స్టూడియో వారి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మేము సెలవు తీసుకుంటున్నాం.